తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ పునరాగమనం. ఈ కథ తపస్వి మనోహరం అంతర్జాల పత్రికలో ప్రచురింపబడింది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ పునరాగమనం. ఆ విశ్వనాథుడి దయ వలన 4 రోజులు గడిచాయి. మిగతా 5 రోజులు ఏ విధమైన ఆటంకాలు లేకుండా గడిస్తే మన కాశీయాత్ర సఫలమైనట్లే అంది వర్ధనమ్మ భర్తకేసి తిరిగి. పరమేశం గారు గంగానదిలో వెళ్తున్న పడవలు, అందులో ఉన్న యాత్రికుల్ని ఆసక్తిగా చూస్తున్నారు. ఇద్దరూ కేదారేశ్వర స్వామి గుడి వెనుక ఉన్న మెట్ల మీద కూర్చుని ఉన్నారు. వర్ధనం, నువ్వు అనవసరంగా కంగారు పడకు. 4 రోజులు గంగా స్నానం చేశాం, విశ్వనాథుని దర్శించుకున్నాం. రేపు ఉదయం ఆటోలో చూడవలసిన మిగతా దేవాలయాలు చూసి వద్దాం అన్నారు భార్యతో పరమేశం గారు. మీది ప్రైవేటు ఉద్యోగం, ఎలాగో కష్టపడి 2 పిల్లల్ని పెంచాం. మీకు పెన్షన్ లేదు. జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళగలమా అని బెంగ పెట్టుకున్నాను. చిన్నాడి ధర్మమా అని ఈ యాత్ర చేయగలుగుతున్నాం అని చీర చెంగుతో కళ్ళు ఒత్తుకుంది వర్ధనమ్మ. ఈలోగా గుడిలో గంటలు మోగాయి. అదో గంటలు మ్రోగుతున్నాయి. స్వామివారికి హారతిస్తారు, చూద్దాంరా అని భార్యను తీసుకుని గుడిలోకి వెళ్ళారు పరమేశం గారు. అప్పటికే జనం బారులు తీరి ఉన్నారు. హారతి కార్యక్రమం చూసి స్వామివారి దర్శనం చేసుకుని ఆంధ్రాశ్రమంకి వచ్చారు ఇద్దరు. రాత్రి 8 దాటాక చిన్న కొడుకు శ్రీధరికి ఫోన్ చేశారు పరమేశం. కుశల ప్రశ్నలు అయ్యాక మనవడు వంశీ గురించి అడిగారు. పడుకున్నాడు నాన్నగారు అని చెప్పాడు శ్రీధర్. కొడుకు కంఠంలో హుషారు లేకపోవడం గమనించారు పరమేశం. ఏం బాబు డల్గా ఉన్నావు, ఏదైనా సమస్య అడిగారు ఆయన. అబ్బే ఏం లేదు నాన్న, ఆఫీసులో వర్క్ టెన్షన్ అంతే. మీరు అన్నీ చూసి రండి, ఉంటా అని ఫోన్ కట్ చేశాడు శ్రీధర్. ఏమిటో నిన్న కూడా మనవడితో మాట్లాడలేదు, వాడు పదే పదే గుర్తుకొస్తున్నాడు అంది దిగులుగా వర్ధనమ్మ. సరే నువ్వు పడుకో, రేపు పెందరాళే బయటికి వెళదాం అన్నారు పరమేశం. మర్నాడు ఉదయం 7 గంటలు గడిచేసరికి కోడలు సుగుణకి ఫోన్ చేశారు పరమేశం. అమ్మా సుగుణ, వంశీని ఒకసారి పిలుస్తావా అమ్మా, వాడితో మాట్లాడాలమ్మా అన్నారు పరమేశం. సుగుణ నుంచి జవాబు లేదు. కంగారు పడ్డారు పరమేశం గారు. సుగుణ, సుగుణ అని పిలిచారు. ఆమె బోరున విలపించింది. కంగారు పడ్డారు ఈయన. ఏమైంది, వంశీకి ఏమైంది సుగుణ ఆందోళనగా అడిగారు పరమేశం. మావయ్య, నిన్న సాయంత్రం కాన్వెంట్ రిక్షా దిగి ఇంట్లోకి వస్తుండగా ఎవరో మోటార్ సైకిల్ మీద వెళుతూ వాడిని గుద్దేసి వెళ్ళిపోయారు. తలకి బలమైన గాయం అయ్యింది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. తలకు కట్టు కట్టారు. ఇంకా స్పృహలోకి రాలేదు. మీకు ఈ విషయం చెప్పవద్దని ఆయన అన్నారు. నేనే ఉండబట్టలేక చెప్పాను అంది సుగుణ ఏడుస్తూనే. మనవడికి యాక్సిడెంట్ జరిగిందని వినగానే ఆయన నిశ్చేష్టులైపోయారు. కొద్దిసేపటి తేరుకొని, సుగుణ, నువ్వు కంగారు పడకమ్మా, వాడికి ఏం కాదు, నేను సాయంత్రం మళ్ళీ మాట్లాడతాను అని ఫోన్ కట్ చేశారు. వెంటనే పక్క రూమ్ తలుపు తట్టారు. కార్తీక్ బయటకు వచ్చి ఏం కావాలి అంకుల్ అని అడిగారు. బాబు, మా మనవడికి యాక్సిడెంట్ అయిందిట, మేము వెంటనే వెళ్ళిపోవాలి. ఈరోజు ఏదో ఒక ట్రైన్కి 2 టిక్కెట్లు చూడు బాబు అన్నారు పరమేశం. ఆయన్ని లోపల తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి, మీరేం కంగారు పడకండి, అంతా బాగానే ఉంటుంది సార్ అన్నాడు కార్తీక్. అతను హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 2 రోజుల క్రితం పరిచయం అయ్యాడు. చాలా కలుపుగోలు మనిషి. 10 నిమిషాలు గడిచాక, అంకుల్, ఏసీ టిక్కెట్లు దొరకటం లేదు, స్లీపర్ క్లాస్ ఉన్నాయి అన్నాడు. బాబు, అలాగే, ఆ టిక్కెట్లే విజయవాడ వరకు తీసుకో బాబు అన్నారు ఆయన. కాశీకి రాను పోను థర్డ్ టిక్కెట్లు బుక్ చేశాడు శ్రీధర్. తల్లిదండ్రులకు టిక్కెట్లు కన్ఫర్మ్ కాగానే పరమేశం గారికి ఫోన్కి మెసేజ్ కూడా వచ్చింది. కార్తీక్ బయటకు వెళ్ళి
టికెట్లు ప్రింట్ తీసుకొచ్చి పరమేశం గారికిచ్చాడు. తర్వాత వారి దగ్గరున్న టికెట్లు తీసుకువెళ్ళి క్యాన్సిల్ చేసి డబ్బులు పట్టుకొచ్చి వాళ్ళకిచ్చారు. పరమేశం గారు కార్తీక్ ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశారు. భార్యకి మనవడి యాక్సిడెంట్ గురించి ఇప్పుడప్పుడే చెప్పకూడదని నిర్ణయించుకున్నారు ఆయన. భార్యాభర్తలిద్దరూ ఆటోలో కాశీలో చూడవలసిన మిగతా ప్రదేశాలు చూసి వచ్చారు. సాయంత్రం 4 గంటలకు విశ్వనాథ మందిరానికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని రూమ్‌కొచ్చారు. అప్పుడు చెప్పారు భార్యకి మనవడికి జరిగిన యాక్సిడెంట్ గురించి. ఆ మాట వినగానే వర్ధనమ్మ విలవిల్లాడిపోయింది. "ఏవండీ, ఇంటికి వెళ్ళిపోదామండి. మరోసారి కాశీ వచ్చి 9 రోజులు ఉందాం. వంశీని చూడాలని నా మనసు ఆరాటపడుతోంది" అంది వర్ధనమ్మ. ఆమె కళ్ళ వెంబడి అశ్రుధారలు జలజలా రాలుతున్నాయి. పరమేశం తన కండువాతో ఆమె కన్నీళ్లు తుడిచారు. వర్ధనం, నీ మనసు నాకు తెలుసు. అందుకే రాత్రి ట్రైన్‌కి టిక్కెట్లు తీసుకున్నాను. అంతానే బాగానే ఉంటుంది. నువ్వు అధైర్యపడకు అని ఆమెను ఓదార్చారు. రాత్రి 9 గంటలకు కార్తీక్ వారితో స్టేషన్‌కొచ్చి వారిని ట్రైన్ ఎక్కించాడు. అంకుల్, మీరింటికి వెళ్ళాక వంశీకి ఎలా ఉందో నాకు ఫోన్ చేయండి అని అన్నాడు. అలాగే అన్నట్టు తలూపారు పరమేశం. కార్తీక్ అభిమానానికి ఆయన చాలా ఆనందించారు. పరమేశం, వర్ధనమ్మలిద్దరికీ కూడా లోయర్ బెర్తులొచ్చాయి. ఇద్దరూ నడుం వాల్చారు కానీ ఆలోచనలతో నిద్ర పట్టడం లేదు. వర్ధనమ్మ మనవడి గురించి ఆలోచిస్తోంది. వాడి ముద్దు మాటలు, ఆటపాటలు పదే పదే గుర్తుకు తెచ్చుకుని బాధపడుతోంది. పరమేశం చిన్న కొడుకు శ్రీధర్ గురించి ఆలోచిస్తున్నాడు. బీఏ చదివి చిన్న ఉద్యోగంలో చేరి, తర్వాత కష్టపడి ఎంఏ చదివి లెక్చరర్ అయ్యాక గానీ పెళ్లి చేసుకోలేదు. తర్వాత 5 ఏళ్లకి వంశీ పుట్టాడు. ఎంతో గారంగా వంశీని చూసుకుంటున్నారు శ్రీధరు, సుగుణ. పరమేశం గారి పెద్ద కొడుకు సురేషు మండల పరిషత్ ఆఫీసులో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం హై స్కూల్ చదువులో ఉన్నారు. ఎందుకో పెద్ద కొడుకు దగ్గర ఉండలేకపోతున్నారు పరమేశం, వర్ధనమ్మ. చిన్న కొడుకు ఇంట్లో ఉన్న చనువు, స్వాతంత్రం పెద్ద కొడుకు ఇంట్లో వారికి దక్కలేదు. అందుకే శ్రీధర్ దగ్గరే ఇద్దరు ఉంటున్నారు. కాశీ వెళ్ళాలని ఉందని సురేష్ దగ్గరంటే విని ఊరుకున్నాడే గాని ఏం మాట్లాడలేదు. అదే మాట శ్రీధర్ దగ్గర చెప్పగానే విజయవాడ నుంచి కాశీ రాను పోను టిక్కెట్లు తీసుకున్నాడు. శివపురం నుంచి విజయవాడ బస్సులో వచ్చి తల్లిదండ్రులను ట్రైన్ ఎక్కించి అనేక జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. రాత్రి 12 దాటాక నిద్రపోయారు దంపతులు. ఉదయం చిన్నపిల్లాడి మాటలకు మెలకువ వచ్చింది వర్ధనమ్మకి. ఎదురుగా ఉన్న మిడిల్ బెర్త్‌లో 4 ఏళ్ల కుర్రాడు వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు. ఆ కుర్రాడిని చూడగానే ఆమెకు మనవడు వంశీ గుర్తుకొచ్చాడు. ఆమె మనసు దిగులుగా మూలిగింది. నెమ్మదిగా లేచి కూర్చుంది. భార్య లేవడం చూసి పరమేశం కూడా లేచి ముందుకు జరిగి కూర్చున్నారు, పై బెర్తు తలకు తగలకుండా. కొద్దిసేపయ్యాక బ్రషు, టూత్‌పేస్టు తీసుకుని పండ్లు తోముకొని వచ్చారు. ఆ తర్వాత వర్ధనమ్మ కూడా బాత్రూమ్‌కి వెళ్ళి వచ్చింది. అప్పుడు మిడిల్ బెర్త్ ఆవిడ కిందకి దిగి, "బాబుగారు, బెర్తు కిందకి దింపమంటారా బాబూ?" అని అడిగింది. అలాగే అన్నారు పరమేశం. రాత్రి భార్యాభర్తలిద్దరూ తెలుగులో మాట్లాడుకోవడం గమనించింది. పరమేశం, ఆవిడ కూడా జాగ్రత్తగా గొలుసులు తప్పించి బెర్తును కిందకి వాల్చారు. వర్ధనమ్మ పై బెర్త్ ఆయన కూడా లేవడంతో ఆ బెర్త్‌ను కూడా కిందకి వాల్చారు. మిడిల్ బెర్త్ ఆవిడ పరమేశంకి కొంచెం దూరంగా కూర్చుంది. చిన్నపిల్లాడు ఆమె ఒడిలో కూర్చున్నాడు. "ఎక్కడికి వెళ్తారు?" అడిగింది వర్ధనమ్మ. "నెల్లూరు దాకానండమ్మా" అంది ఆవిడ. "మీ అబ్బాయా? ఏం పేరు?" అడిగింది వర్ధనమ్మ. "అవునండి అమ్మా, ఈడి పేరు రాజేష్" నవ్వుతూ చెప్పి కొడుకుని ముద్దు పెట్టుకుంది. "ఏ బాబూ, నా దగ్గరికి వస్తావా? నీకు చాలా కథలు చెబుతాను" చేతులు చాచి పిల్లాడికేసి తిరిగంది వర్ధనమ్మ. పిల్లాడు వాళ్ళ అమ్మ వైపు చూశాడు. "ఎళ్ళు, నానమ్మే" అంది ఆవిడ. పిల్లాడు అమ్మ ఒడిలోంచి దిగి వర్ధనమ్మకేసి నడుస్తూ 2 అడుగులు వేసి పడిపోబోయాడు. వర్ధనమ్మ వాడిని చటుక్కున పట్టుకుంది. వాడు చిన్నగా నవ్వాడు. రాజేష్‌ని ఒడిలో కూర్చోబెట్టుకుని రాజు, 7 చేపల కథ, బాతు, బంగారు గుడ్డు కథ చెప్పింది.
వాడు చప్పట్లు కొట్టి భలే! 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 అని నవ్వాడు. "పండ్లు తోముకున్నాడా?" అని సైగ చేసి అడిగింది వర్ధనమ్మ పిల్లాడి తల్లికేసి తిరిగి. నేను వాడు 5కి లేసి మొహం కడుక్కున్నామండి. మా పెనిమిటే ఇంకా నెగలేదండి అంది అప్పరపెత్తకేసి చెయ్యి చూపించి. "నీ పేరు?" అడిగింది వర్ధనమ్మ. "చంద్రమ్మండి" అంది చిన్నగా నవ్వుతూ. వర్ధనమ్మ సంచిలోంచి బాక్స్ తీసి అందులోని చెగోడీలు పేపర్ ప్లేట్‌లో పెట్టి రాజేష్‌కిచ్చింది. వాడవి తింటూ "ఇంకో కథ చెప్పు" అని అన్నాడు. వెంటనే చంద్రమ్మ "తప్పు. అలా అనకూడదు. చెప్పండి అని అడగాలి" అని అంది. "పర్వాలేదులే అమ్మా! చిన్న పిల్లాడుగా" అని ఇంకో 2 హాస్య కథలు చెప్పింది వర్ధనమ్మ. పరమేశం భార్యకేసి, ఆ పిల్లాడికేసి ఆసక్తిగా చూస్తున్నారు. కథలు పూర్తయ్యేసరికి రాజేషు చేగోడీలు తినడం కూడా పూర్తయింది. వర్ధనమ్మ ఒడిలోంచి దిగి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తూ మరోసారి పడిపోబోతే చంద్రమ్మ వాడిని పట్టుకుంది. అప్పుడు పరిశీలనగా చూసింది వర్ధనమ్మ రాజేష్‌ని. వాడి కాళ్ళు 2 దగ్గరగా ఉండడం. బహుశా ఆటిజం అయ్యుండొచ్చు అని భావించింది. ఇంత చక్కని కుర్రాడికి ఈ ఇబ్బందేమిటా అని బాధపడిందామె. కాసేపటికి చంద్రమ్మ భర్త లేచి కిందకి దిగి బాత్రూమ్‌కి వెళ్ళొచ్చాడు. టిఫిన్‌లమ్మేవాడు వస్తే టిఫిన్ తీసుకుని తిన్నారు వాళ్ళు. పరమేశం, వర్ధనమ్మ, చంద్రమ్మ కుటుంబం తమతో తెచ్చుకున్న టిఫిన్‌లు తిన్నారు. రాజేషు వాళ్ళ అమ్మ ఒడిలో నిద్రపోవడం చూసి పరమేశం లేచి వర్ధనమ్మ పక్కన కూర్చున్నాడు. చంద్రమ్మ పిల్లాడిని ఆ సీటు మీద పడుకోబెట్టింది. అప్పుడు అడిగింది వర్ధనమ్మ చంద్రమ్మని, "పిల్లాడు సరిగా నడవడం లేదు. ఎవరికైనా చూపించారా అమ్మా?" అని. "హాయ్! మా ఊళ్ళో డాక్టర్‌కి చూపించాం అమ్మగారు. ఏవో మందులు రాసిచ్చారు. ఒకసారి మద్రాసు తీసుకెళ్ళి పెద్ద డాక్టర్‌కి చూపించమన్నారు. డబ్బులు చూసి తీసుకెళ్ళాలమ్మా" అని నెట్టొచ్చింది చంద్రమ్మ. ఆమె మాటలకు వర్ధనమ్మ గుండె కలుక్కుమంది. మళ్ళీ చంద్రమ్మే, "మా ఊరి శివాలయం పంతులు గారు కాశీ తీసుకెళ్ళి విశ్వనాథుడి దర్శనం చేయించండి. పిల్లాడికి మంచి జరుగుతుందని అన్నారండి. నేను నా పెనిమిటి కూలి పని చేసి బతుకుతున్నామమ్మా. మా ఊరి షావుకారు దగ్గర అప్పు తీసుకుని కాశీ వచ్చామండి. పిల్లాడి ఆరోగ్యం కుదుట పడాలే గాని అప్పుదేముందమ్మా, ఎలాగో అలా కష్టపడి తీర్చుకుంటాం" అని కళ్ళు తుడుచుకుంది. "బాధపడకమ్మా. ఆ శివయ్య అనుగ్రహంతో మీ పిల్లాడికి తప్పకుండా నయమవుతుంది. ఎంతో మందికి ఇలా వచ్చి వైద్యం చేయించడంతో బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చారు" అన్నారు పరమేశం. ఆయన మాటలు విని చంద్రమ్మ మొహంలో ఆనంద వీచికలు కదలాడాయి. "నిజమా అయ్యగారు? మా రాజేషు అందరి పిల్లల్లా మంచిగా నడుత్తాడా బాబు?" ఆతృతగా అడిగింది. "అవును. వాడు తప్పకుండా హుషారుగా నడుస్తాడు. నువ్వు బెంగ పెట్టుకోకు" అంది వర్ధనమ్మ. ఆ దంపతుల మాటలకు చంద్రమ్మ చాలా సంతోషించింది. ఈలోగా వర్షం కురవడంతో అందరూ కిటికీలకున్న గ్లాస్ డోర్స్ కిందకి దింపారు. ఒక అరగంటకు రాజేష్ నిద్ర లేవగానే చంద్రమ్మ పాల సీసా వాడికిచ్చింది. వాడు పాలు తాగడం అవ్వగానే వర్ధనమ్మ వాడిని తీసుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంది. పరమేశం వర్ధనమ్మల మధ్య ఉన్న కొడుకును చూసి ఎదురుగా ఉన్న చంద్రమ్మ మురిసిపోయింది. వర్ధనమ్మ సంచిలో ఉన్న ఆదివారం పుస్తకం తీసి ఒక కాగితం చింపి దానితో పడవ చేసి రాజేష్‌కిచ్చింది. వాడి దానిని వాళ్ళ అమ్మకు చూపించి "హే! హే! హే! హే!" అంటూ నవ్వాడు. తర్వాత వర్ధనమ్మ ఇంకో కాగితం చింపి కత్తి పడవ చేసి వాడికిచ్చింది. రెండూ 2 చేతులతో పట్టుకుని గట్టిగా నవ్వాడు. కొడుకు మొహంలో కనిపించిన ఆనందం చూసి చంద్రమ్మ పొంగిపోయింది. "నీకింకా వచ్చా?" పట్టి పట్టి అడిగాడు రాజేష్. "ఓ బోలెడు వచ్చు" అని చేతులు దూరంగా పెట్టి నవ్వింది వర్ధనమ్మ. ఆమెని అలా చూసి మరలా నవ్వాడు రాజేష్. "మరి చెయ్యి" అన్నాడు రాజేష్. వర్ధనమ్మ మరో 2 కాగితాలు తీసుకుని వాటితో గంధపు గిన్నె, ఉట్టి చేసి రాజేష్‌కిచ్చింది. కాగితపు పడవలు 2 వాళ్ళ అమ్మకిచ్చి గంధపు గిన్నె, ఉట్టి 2 చేతులతో పట్టుకుని "హే! హే! 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 హే!" అంటూ గట్టిగా నవ్వాడు రాజేష్.
కొడుకుని అలా చూసిన చంద్రమ్మ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జలజల రాలాయి. చంద్రమ్మ భర్త తన జేబురుమాలతో ఆమె కళ్ళు తుడిచాడు. తమ పిల్లాడు అంత ఆనందంగా ఉండడం వాళ్ళు ఈ మధ్య ఎప్పుడూ చూడలేదు. ఈలోగా పరమేశం గారి ఫోన్ మోగింది. "నాన్న, ఎంతవరకు వచ్చారు?" అడిగాడు శ్రీధర్. తాము బయలుదేరే ముందే కొడుక్కి ఫోన్ చేశారు పరమేశం తాము ఇంటికి తిరిగి వచ్చేస్తున్నామని. "ఆ! ట్రైను గంట లేటుగా నడుస్తోందిరా అబ్బాయ్. రేపు ఉదయం 5 గంటలకి విజయవాడ వస్తాం" అన్నారు పరమేశం. వంశీ ఎలాగున్నాడు?" అడిగారు ఆయన. అలాగే ఉన్నాడు నాన్న. ఇంకా కళ్ళు తెరవలేదు" అన్నాడు శ్రీధర్. సరే, నువ్వు కంగారు పడకు. మేము వస్తున్నాం కదా!" అని ఫోన్ కట్ చేశారు పరమేశం. ఆ రోజు సాయంత్రం వరకు రాజేష్‌తో వారికి బాగా కాలక్షేపం అయ్యింది. మర్నాడు ఉదయం 4 గంటలకే ఫోన్‌లో అలారం పెట్టుకుని, ఆ టైంకి లేచి కూర్చొనున్నారు పరమేశం, వర్ధనమ్మ. "మీ దగ్గర డబ్బులెన్ని ఉన్నాయి?" నెమ్మదిగా అడిగింది వర్ధనమ్మ. పరమేశం పర్స్ తీసి లెక్కపెట్టి 3000 వరకు ఉన్నాయి అని అన్నారు. "ఆ! మనం విజయవాడ నుంచి మన ఊరు వెళ్ళడానికి 300 సరిపోతాయిగా?" అడిగింది వర్ధనమ్మ. అవునన్నట్టు తలూపారు పరమేశం. ఆమె మనసులోని భావాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ లేచి ఉండడం చూసి చంద్రమ్మ బెర్త దిగి వర్ధనమ్మ పక్కన కూర్చుంది. ఆమె భర్త ఫోన్ నెంబర్ అడిగి తన ఫోన్‌లో సేవ్ చేసుకున్నారు పరమేశం. విజయవాడ స్టేషన్ రాగానే తమ దగ్గర ఉన్న మినప సున్నుండలు, చేగోడీలు ఉన్న 2 డబ్బాలు చంద్రమ్మకిచ్చింది వర్ధనమ్మ. నిద్రపోతున్న రాజేష్ బుగ్గలు నిమిరి ముద్దు పెట్టుకుంది వర్ధనమ్మ. వాళ్ళు ట్రైన్ దిగేటప్పుడు బ్యాగులు పట్టుకుని ప్లాట్‌ఫారం మీద పెట్టింది చంద్రమ్మ. "అమ్మా! నా బిడ్డ మీద మీరు చూపించిన ప్రేమ నేను జీవితంలో మర్చిపోనమ్మా" అని వంగి వారి పాదాలకు నమస్కరించింది చంద్రమ్మ. ఆమెను దగ్గరగా తీసుకుని హక్కును చేర్చుకుని ధైర్యం చెప్పింది వర్ధనమ్మ. భర్తనడిగి 2500 తీసి చంద్రమ్మకిచ్చింది. ఆమె వద్దని ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా చంద్రమ్మ చేతిలో ఉంచి స్టేషన్ బయటకు వచ్చి ఆటో ఎక్కి బస్టాండ్‌కొచ్చారు ఇద్దరు. కొద్దిసేపటికి బస్సు రాగానే ఎక్కి గంటన్నర సేపు ప్రయాణించి ఇంటికొచ్చారు పరమేశం, వర్ధనమ్మ. బ్యాగులు లోపల పెట్టి సుగుణుతో కలిసి గబగబా హాస్పిటల్‌కొచ్చారు. ఐసీయూలో ఉన్న మనవడం చూసి బాధపడ్డారు ఇద్దరు. ఒక గంట గడిచాక డాక్టర్‌ని రిక్వెస్ట్ చేసి ఐసీయూలోకి వెళ్లారు పరమేశం, వర్ధనమ్మ. వంశీని అలా బెడ్ మీద చూసి కన్నీరు కార్చింది వర్ధనమ్మ. పరమేశం గారు కాశీలో స్పర్శ దర్శన సమయంలో విశ్వనాథుడికి తాగించి తెచ్చిన విభూదిని వంశీ నుదుట పెట్టారు. వర్ధనమ్మ, "నాన్న, వంశీ, వంశీ" అని నెమ్మదిగా పిలిచింది. 5 నిమిషాలు గడవగానే నర్సు వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్పింది. ఇద్దరూ భారమైన హృదయాలతో బయటకు వచ్చి బల్ల మీద కూర్చున్నారు. శ్రీధరు, "నాన్నగారు, మీరు అమ్మాయి ఇంటికి వెళ్ళండి. నేను సుగుణ ఇక్కడ ఉంటాం" అని చెప్పినా వినకుండా పరమేశం, వర్ధనమ్మ, "మనవడు కళ్ళు తెరిచే వరకు ఇక్కడే ఉంటాంరా" అని చెప్పారు. శ్రీధర్ క్యాంటీన్‌కి వెళ్ళి 2 టీలు పట్టుకొచ్చి తల్లికి, తండ్రికి ఇచ్చాడు. ఒక గంట గడిచాక నర్సు హడావిడిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనని తీసుకుని ఐసీయూలోకి వెళ్ళింది. అది చూసి శ్రీధర్, సుగుణెల గుండెలు దడదల్లాడాయి. ఉదయమే డాక్టర్ వారిద్దరికి చెప్పాడు. సాయంత్రంలోగా మీ అబ్బాయి కళ్ళు తెరవాలి, లేకపోతే చాలా ఇబ్బందని. ఏమీ పాలుపోక దేవుణ్ణి పదే పదే వేడుకుంటున్నారు వంశీని రక్షించమని. 5 నిమిషాలు గడిచాక డాక్టర్ ఐసీయూ నుంచి బయటకొచ్చి, "మీ అబ్బాయి కళ్ళు తెరిచాడు. మీకోసం కలవరిస్తున్నాడు. రండి" అని చెప్పారు. నలుగురు ఆనందంగా ఐసీయూలోకి వెళ్లారు. వంశీ నలుగురిని చూసి గుర్తుపట్టి చిన్నగా నవ్వాడు. డాక్టర్ గారప్పుడు, "నిజంగా ఇది అద్భుతంగా అనిపిస్తోంది మాకు. కోమాలోకి వెళ్ళిపోతాడనుకున్న మీ అబ్బాయి తిరిగి స్పృహలోకి రావడం చాలా గ్రేట్. ఎనీహో శ్రీధర్, మీరు అదృష్టవంతులు. ఆ! బాబుని ఎక్కువ ఒత్తిడి చేయకండి. బయటికి రండి. సాయంత్రానికి బాగా కోలుకుంటాడు" అని చెప్పారు డాక్టర్. అందరూ రూమ్ బయటకు వచ్చి కూర్చున్నారు. 4 రోజులు గడిచాక వంశీని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. తన చిన్ననాటి స్నేహితుడు కొడుకు వరుణ్ శివపురం రోటరీ క్లబ్ అధ్యక్షుడైన సంగతి గుర్తుకొచ్చింది పరమేశంకి. గబగబా అతని ఇంటికి వెళ్ళి
చంద్రమ్మ కొడుకు సంగతి చెప్పి, ఆ పిల్లాడికి వైద్య సహాయం అందించాలని కోరారు. సార్, మీరు మా నాన్న మంచి స్నేహితులు. మీరు మీ గురించి ఏనాడూ మమ్మల్ని సాయం చేయమని అడగలేదు. అంతటి ఆత్మగౌరవం కల మీరంటే నాకు ఎంతో ఇష్టం. ఒక చిన్నారి బాలుని ఆరోగ్యం కోసం మీరు పడుతున్న ఆవేదన నేను గ్రహించాను. ఆ పిల్లాడికి పూర్తి వైద్యం ఖర్చులు నేను భరిస్తాను. వాడిని ఒకసారి వచ్చి నన్ను కలవమనండి. వెంటనే మద్రాసు పంపించి ఆ పిల్లాడికి వైద్యం చేయిస్తాను అన్నాడు వరుణ్. అతనికి థాంక్స్ చెప్పి ఇంటికి వచ్చి చంద్రమ్మ భర్తకు ఫోన్ చేసి వెంటనే శివపురం రమ్మని చెప్పారు పరమేశం. వర్ధనమ్మకి వరుణ్ చేసే సాయం గురించి చెప్పగానే ఆమె చాలా సంతోషించింది. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.